పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 127 మొదటి 2 వచనాలు. యెహోవా ఇల్లు కట్టించనేడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టాజితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇంగ్లీష్లో ఫర్ హీ గ్రాంట్స్ స్లీప్ టు దోస్ హూ లవ్ హీ లవ్స్. మరొక కింగ్ జేమ్స్ వర్షన్లో ఫర్ సో హీ గివ్త్ ఈజ్ బిలవ్డ్ స్లీప్ అనే మాట వ్రాయబడి ఉన్నది. తెలుగులో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇది మొదటిది. జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల పుస్తకం 4వ వచనములో నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకు పాటు అయినను రానియకము. సామెతలు 127వ కీర్తన సొలొమోను రాసినట్టుగా మనము చూడగలం. ఒకచోట నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తూ ఉన్నాడు. మరొక చోట అదే జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ నీ కనురెప్పలకు కునుకు పాటు అయినను రానియకము అని సెలవిచ్చున్నాడు. తన ప్రియులు, ఇది మొదటిది. ఆయన అనగా దేవుడు నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆయన వారికి అవసరమైనవి, వారికి ఏవి అక్కరగా ఉన్నాయో, ఏవి కొరతగా ఉన్నాయో దేవుడు వాటిని ఇస్తానని దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. ఈ సమయంలో దేవునికి ప్రియమైన వారికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. అందుకే ప్రియమైన అనే మాటను వాడుతూ ఉన్నాం. బిలవ్డ్ లేక డియర్, ఎస్టీమ్డ్, ఫేవర్ ఇలాంటి పదాలు, పర్యాయ పదాలు వాడబడుతూ ఉన్నాయి. కాబట్టి మనకు ప్రియమైన వారు కొద్ది మందే ఉంటారు. ఆ విధంగానే బైబిల్లో కూడా ప్రియమైన వారిని గురించి, ముగ్గురిని గురించి మనము విందాం. మొట్టమొదటిదిగా దేవునికి ప్రియమైన కుమారుడు ఉన్నాడని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనములో ఆయన యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిస్మము పొంది ఆయన ఒడ్డునకు వస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మరి పావురము వలె ఆయన మీదికి దిగి రావడం అక్కడ వ్రాయబడి ఉన్నది. వెంటనే ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చి ఉన్నది. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. క్రీస్తును గురించి సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు పలికిన మాట ఈయనే, మరొకరు కాదు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నా. తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు మరి ప్రియ కుమారునిగా మనము చూడగలం. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి, తండ్రి సంకల్పాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాలను, తండ్రి యొక్క ప్రణాళికలను నెరవేర్చటానికి ఆయన 30 సంవత్సరాలప్పుడు ఆయన మాదిరికరమైన బాప్తిస్మాన్ని ఆయన యోహాను చేత పొందినప్పుడు, అనగా సేవ కోసం ఆయన ప్రవేశిస్తూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి ఈయనే, మరొకరు కాదు, నా ప్రియ కుమారుడు. రెండవదిగా పేతురు, యాకోబు, యోహానును, ఈ ముగ్గురు అంతరంగిక శిష్యులు యేసుక్రీస్తు వారికి. ఆయన 12 మందిని ఎన్నుకున్నాడు, 70 మందిని ఎన్నుకున్నాడు, అనేక వందల మంది ఉన్నారు ఆయనకి శిష్యులు, ఫాలోవర్స్. అయితే ఈ 12 మందిలో ముగ్గురిని మాత్రం అంతరంగిక శిష్యులుగా ఉంచుకున్నాడు. కాబట్టి ఈ ముగ్గురిని ఆయన వెంట పెట్టుకొని ఆయన ఒక ఎత్తైన కొండ మీదికి వారిని తీసుకొని వెళ్ళి వారి ఎదుట ఆయన రూపాంతరము పొందినట్టుగా మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనములో మనము చూడగలం. కాబట్టి ఆయన వస్త్రములు దగదగా మెరియుచు ప్రకాశించుచుండెను. ఆ కొండ మీద ఆ మోషే, ఏలియాయు ఆ యొక్క యేసుక్రీస్తు వారితో మాట్లాడుచూ ఉన్నారు. కొద్దిసేపటికి పేతురు, వీరందరూ కూడా భయపడి అప్పుడు వారు నేలను ముఖమును మోపి ఉంటుండగా అప్పుడు
ప్రభు వారు లెమ్ము అని చెబుతారు. అక్కడ ఒక మాటను దానికంటే ముందును మనము చూస్తాం. ఈయన నా ప్రియ కుమారుడు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా మీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కడతామంటే అప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని వారితో ఆ మాట పలికినట్టుగా చూడగలం. యేసు క్రీస్తుకు కూడా ప్రియమైన శిష్యుడు ఉన్నాడు. కాబట్టి 12 మంది శిష్యులు. రెండవదిగా అంతరంగిక శిష్యులు 3, పేతురు, యాకోబు, యోహాను. మరలా ఈ 3లో మరి అతి ప్రధానమైన ప్రియమైన శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరే యోహాను సువార్త మరి 21వ అధ్యాయం 7వ వచనములో, ఆ విధంగానే 20వ అధ్యాయం 2వ వచనములో యేసు ప్రేమించిన శిష్యుడును, యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడును. కాబట్టి ద బిలవ్డ్ డిసైపుల్ ఎవరంటే యోహాను. కాబట్టి యేసుకు ప్రియమైన శిష్యుడు ఎవరంటే యోహాను. ఎందుకంటే ఈ 12 మంది శిష్యులు యేసు క్రీస్తు వారిని పట్టుకున్న వెంటనే వారందరూ విడిచి వెళ్ళారు. ఈ అంతరంగిక మరి శిష్యుడైన యోహాను మాత్రం యేసు శిలువ చెంత మరి ఆయన మరణము వరకు అక్కడ ఉన్నట్టుగా మనము చూడగలం. అందుకే యేసు శిలువ యొద్ద 4 స్త్రీలు, ఒక్క యోహాను మాత్రమే ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూడగలం. కాబట్టి యేసు క్రీస్తు మనస్సును, హృదయాన్ని ఎరిగినవాడు ప్రియ శిష్యుడైన యేసు రొమ్మున ఆనుకొని ఉన్న జబదయ కుమారుడైన యోహాను. ఇక 3వదిగా పౌలుకి ఒక ప్రియమైన శిష్యుడు ఉన్నాడు, ప్రియమైన కుమారుడు ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, నా నమ్మకమైన నా ప్రియమైన కుమారుడగు తిమోతికి. కాబట్టి తిమోతిని మరి పౌలు వాక్యము చేత కన్నాడు, అనగా రక్షణలోనికి నడిపించాడు. కాబట్టి ఆ పౌలు తిమోతికి లేఖ వ్రాస్తూ, నా ప్రియ కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి రాయున్నది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఎవరైతే దేవునికి ప్రియంగా ఉంటారో, ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, వారు నిద్రించినప్పుడు ఆయన వారికి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు దేవుడు ఇవ్వాలంటే మొదట మనము దేవునికి ప్రియంగా ఉండాలి. దేవునికి మన జీవితాలలో ప్రథమ స్థానం ఇవ్వాలి. మనము పొందుకోవాలంటే దేవునికి మన భారమంతా కూడా ఆయన మీద వేయాలి. దేవుని నుంచి మనము తీసుకోవాలంటే మన చింత యావత్తును ఆయన మీద కాబట్టి తన ప్రియులు, ఆ ప్రియులు ఎవరంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా వారి అందరికీ తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించింది. కాబట్టి తన్ను ఎందరు అంగీకరించిరో అనగా వారికందరికీ తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించింది. రెండవదిగా దేవుని యొక్క వాక్య భాగములో హెబ్రీ 8వ అధ్యాయం 20వ వచనములో, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున ఆయన నిరంతరము విజ్ఞాపనము చే దేవుడై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుని యొద్దకు ఎవరు వస్తారో వారందరి పక్షాన ఆయన విజ్ఞాపన చేసే దేవుడై ఉన్నాడు. 2వ తిమోతి 2వ అధ్యాయము 19వ వచనములో, యేసుక్రీస్తు నామమును ఒప్పుకొను ప్రతి వాడు దుర్నీతి నుండి తొలగిపోవలెను. కాబట్టి మనం ప్రియంగా ఉండాలంటే ఒకటి, యేసయ్యను మన రక్షకునిగా అంగీకరించాలి. యేసయ్యా నేను పాపిని, నా పాపం కోసం కలువరి సిలువలో చనిపోయావు, మరణించావు, తిరిగి లేచావు. యేసయ్యా నిన్ను నా హృదయములో నా రక్షకునిగా, నా ప్రభువుగా, నా రాజుగా, నా యొక్క మరి సమస్తమైన మరి ప్రవర్తనంతటి మీద నిన్ను అధికారినిగా నేను స్వీకరిస్తూ ఉన్నానని ఒప్పుకోవాలి. రెండవదిగా మరి మనము యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని యొద్దకు రావాలి. మూడవదిగా ఆయన నామమును మనం ఒప్పుకుంటూ ఉన్నప్పుడు సమస్త దుర్నీతి నుండి
తొలగిపోవాలి. కాబట్టి తన ప్రియులు అంటే, అందుకే మనము అప్పుడప్పుడు పూర్వకాలంలో మరి ఇన్లాండ్ లెటర్స్లో లేకపోతే ఆ కార్డ్స్లో డియర్ పేరెంట్స్, డియర్ బిలవ్డ్ ఇలాంటి మాటలు రాసేవారు. ఎందుకంటే ప్రియాతి ప్రియమైన అనే మాటలు రాసేవారు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనము దేవునికి ఎలా ప్రియంగా ఉండగలమంటే యేసును మన హృదయాలలో, మన ప్రవర్తనంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన నామమును ఒప్పుకునే మనమందరూ కూడా దుర్నీతి నుండి తొలగిపోవాలి. దుర్నీతి కలిగిన ఈ లోకములో మనము నీతి కలిగి, న్యాయము, ధర్మము కలిగి బ్రతకాలి. అంతేకాని మనము లోకము చేసినట్టు మనము చేయకు. మనము లోకములో ఉన్నాము, లోకముతో మనం ఉండకూడదు. కాబట్టి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచు. కాబట్టి నిద్రించడం అంటే దాని అర్థం ఏదంటే డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద నీవు ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవునికి నీ భారము ఆయన మీద వేసినప్పుడు, నీ చింత యావత్తు ఆయనకు విన్నవించుకున్నప్పుడు నీవు ప్రశాంతంగా ఉంటావు. కలవరము చెందవు, ఆందోళన అలజడి చెందవు. అందుకే నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. బైబిల్లో 4 విధాలైన నిద్రలు ఉన్నట్టుగా మనం చూడగలం. యోనా పుస్తకం 1వ అధ్యాయము 5వ వచనములో దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుమని తెలియచేస్తే యోనా నినివే పట్టణానికి వెళ్ళ తర్షీషుకు పారిపోవాలనని ఆయన డబ్బులు చెల్లించి ఓడను ఆయన ఎక్కి ఆ తర్షీషుకు ఆయన ప్రయాణమై వెలుచు ఆయన ఏం చేశాడంట, ఓడ ఎక్కి ఓడ దిగువ భాగమునకు పోయి ఆయన నిద్ర పోవుచుండెను. గాఢ నిద్ర. అదే ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనములో యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసినప్పుడు. 3వదిగా సుఖనిద్ర. ప్రసంగి 5వ అధ్యాయం 12వ వచనములో కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు. 4వదిగా కీర్తన 13:4 వచనములో రాయబడి ఉన్నది, దేవా నేను మరణ నిద్ర నొందకుండను, నా శత్రువు నన్ను గెలిచితి నైనను అని అనుకోకుండా దేవా నన్ను కరుణించుమని ప్రార్థన చేస్తాడు. మరణ నిద్ర అంటాడు. మరణ నిద్ర అంటే ఈ లోకంలో నుంచి తనువు చాలించడం మరణం. 4 విధాలైన నిద్రలు మనము చూడగలం. అయితే దేవుడు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఒక 7 విషయాలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఆదికాండం 2వ అధ్యాయం 21-23 వచనాలలో దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసినప్పుడు, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి వేరు చేసిన ఆ ఎముకను స్త్రీగా నిర్మించి అప్పుడు ఆదామునొద్దకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము అంటాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము నిద్రించినప్పుడు దేవుడు తప్పక ఇస్తాడు. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయి ఆదాము నిద్రించాడు. ఇస్సాకు పొలములో ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు రెబెకాను తీసుకొచ్చాడు. ఆదాము నిద్రించినప్పుడు, మేల్కొన్నప్పుడు ఆదామునొద్దకు మరి స్త్రీని దేవుడు తీసుకుని వచ్చాడు. కాబట్టి వివాహము కావలసిన యువతి యువకులు ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు తప్పక మీ జీవితాలలో ఆయన సరి అయిన జీవిత భాగస్వాములను దేవుడిస్తాడు. కాబట్టి ఆదాముకు సాటి అయిన సహాయం, అందుకే హెల్ప్ మేట్ అనే మాట వ్రాయబడి ఉన్నది. 2వదిగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి అబ్రహాముకు దేవుడిచ్చాడు. 15వ అధ్యాయము 12-15 వచనాలు. అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. అప్పుడు అబ్రహాముకు దేవుడు అంటూ ఉన్నాడు, అబ్రహామా నేను నీకు సంతానం ఇస్తాను, నీ సంతానము వారు విస్తరిస్తారు, వారు ఐగుప్తు దేశములో వారు ప్రబలి 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో బానిసత్వములో వారు ఉంటారు. ఆ తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. ఆ తర్వాత నేను నీకు మరి కనాను దేశాన్ని ఇస్తా నీ సంతానానికి. నీవు మంచి క్షేమంగా వృద్ధాపమందు నీవు నిద్రిస్తావని
దేవుడు అబ్రహాముకు అస్సూరెన్స్ నిశ్చయితనిచ్చాడు. భూమి లేనప్పుడు, సంతానం లేనప్పుడు, అబ్రహాముకు ఆయన గొప్ప పలుకుబడి లేనప్పుడు, అబ్రహాము గాఢ నిద్ర పోయినప్పుడు దేవుడు అంటాడు, నీకు సంతానాన్ని ఇస్తా, నీ సంతానాన్ని విస్తరింప చేస్తా. ఆ సంతానము ఐగుప్తులో 70 మంది వారు ప్రబలి విస్తరించి ఐగుప్తు దేశమంతటా వారు ఉంటారు. అప్పుడు ఐగుప్తు రాజు మిమ్మును 430 సంవత్సరాలు కష్టపెట్టి మిమ్ములను మానసికంగా శారీరకంగా విసికించి వేసారించి ఆ తర్వాత మిక్కిలి ఆస్తితో మరలా మీరు బయటికి వస్తారు. ఆ తదనంతరం నీవు వృద్ధాపమందు, మంచి వృద్ధాపమందు నీవు మరి నిద్రిస్తావని దేవుడు అటువంటి నిశ్చయితనిచ్చాడు. ఎప్పుడంటే అబ్రహాము గాఢ నిద్రపోయిన. ఇక మూడవదిగా యాకోబుకు కూడా ఆదికాండం 28వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల వరకు అబ్రహాం ఈ యొక్క యాకోబు తన ఇంటి నుండి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏశావు మరి యాకోబును చంపాలని అనుకున్నప్పుడు ఆ విషయము రిబకా తెలుసుకొని యాకోబును పిలిపించి, యాకోబు నీవు ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఏదో ఒక రోజున నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపుతాడు, నిన్ను నేను ఎలా పోగొట్టుకోగలను, కాబట్టి నా తండ్రి ఇంటికి వెళ్ళుము, సిరియా వాడైన లాబాను బెతుయేలు దగ్గరకు వెళ్ళు, అక్కడ కొంతకాలం ఉండుము అని ఆ యొక్క రెబకా ఈ ఇస్సాకు యాకోబును పిలిపించి ఈ విషయాన్ని చెప్పినప్పుడు యాకోబు ఒంటరి అయి ఆయన వెళుతూ ఉన్నప్పుడు, ఆయన బెర్షేబా నుండి హారానుకు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఒక సాయంకాలం వచ్చింది. అలసట చెందినప్పుడు ఆయన అక్కడ ఒక చోటున రాళ్ళు కనబడితే ఆ రాళ్ళలో ఒకదానిని తీసుకొని తనకు తలగడగా మలుచుకొని ఆయన నిద్రిస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుని దూతలు మరి ఆకాశం నుండి ఎక్కుట దిగుట నిచ్చెన మీద చూచాడు. అలాంటి సమయంలో దేవుడు మరి యాకోబుకు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏదంటే, యాకోబు నీకు నేను ఏమిస్తానంటే భూమిని ఇస్తాను, రెండవది నీకు సంతానమునిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, అంతేకాదు నీవు మరలా గొప్పవాడవవుతావు, నీ పేరును బట్టి భూలోకములో గొప్ప జనాంగముగా నేను చేస్తాను దేవుడు ఆ యాకోబుతో చెబుతాడు. కాబట్టి యాకోబు ఒక రాయిని తలగడగా మలుచుకొని అతడు నిద్రించినప్పుడు ఆ రాత్రి దేవుడు యాకోబుతో అంటూ ఉన్నాడు, యాకోబు నీవు భయపడకుము, నేను నీతో కూడా ఉన్నాను, నీవు వెళ్ళు ప్రతి చోటికి నేను వస్తా, నీకు సంతానం ఇస్తా. అప్పటికి మరి యాకోబు పెళ్లి చేసుకోలే, మేనమామ ఇంటికి, కాబట్టి నీవు పెళ్లి చేసుకుంటావు, నీవు 12 మంది కుమారులని కంటావు, ఆ తర్వాత ఆ 12 మంది 70 మంది అవుతారు, ఆ 70 మంది ఐగుప్తులో ప్రబలుతారు, ఆ తదనంతరము నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా. ఆ యాకోబును దేవుడు ఇజ్రాయేలుగా మలిచి, కాబట్టి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నాలుగవదిగా ఏలియా మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనములో మరి యెజబెలు రాణి ఆ యొక్క వర్తమానానికి వెరసి భయపడి ఈ ఏలియా మరి షోమ్రోను నుండి ఆయన మరి ప్రయాణమై ఒక అడవికి వెళ్ళాడు. ఆయన ఒక బదిరి వృక్షం కింద కూర్చున్నాడు. బదిరి వృక్షం కింద కూర్చుని ఆయన పరుండినప్పుడు అప్పుడు రాత్రి దేవదూత వచ్చి, ఏలియా నీవు ఇచ్చట ఏం చేయుచున్నావంటే, ప్రభువా మరి ఆ యొక్క యెజబెలు మరి నీ ప్రవక్తలైన వారిని అందరినీ చంపి ఉన్నది, నేను ఒక్కడినే మిగిలి ఉన్నానని అంటే, అప్పుడు దేవదూత అంటాడు, నీవు లేచి భోజనము చేయము, అక్కడేమున్నాయి, కాల్చబడిన అప్పము, నీళ్ళ బుడ్డి ఉంది, ఈ భోజనము చేయమనగానే ఆయన కాల్చబడిన అప్పము ఆ రొట్టె తిని మరలా పడుకున్నాడు, మరలా పరుండి నిద్రపోయాడు. మరలా దేవదూత వచ్చి రెండవసారి ఏలియాను తట్టి, ఏలియా నీవు లేచి భోజనము చేయము, ఈ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు నీవు ప్రయాణము చేసి హోరేబు కొండకు చేరి అక్కడ ఒక గుహలో నివసించుము. ఆ తర్వాత సిరియా రాజు సెన్హెరీబుకు బదులుగా హజాయేలును పట్టాభిషేకం వచ్చి, ఆ షోమ్రోను మరి ఆహాబు రాజుకు బదులుగా యోహును పట్టాభిషేకం వచ్చి, ఆ తర్వాత నీ తదనంతరము ప్రవక్తగా ఎలీషాకు అభిషేకము చేయమని దేవుడు సెలవిచ్చి,
ప్రియమైన దేవుని ప్రజలారా, చాలాసార్లు అనేకమైన పరిస్థితులను చూసి మనము కూడా ఆ యొక్క పరిస్థితుల నుండి పారిపోయి ఎక్కడో దూరంగా కుటుంబానికి, పిల్లలకు, భార్య భర్తకు, బంధువులకు, స్నేహితులకు దూరంగా వెళ్ళిపోయి చాలు ఈ బ్రతుకు. అందుకే ఏలియా అంటాడు, ఇంత మట్టుకు చాలును దేవా, నా ప్రాణము తీసుకొనుమని ఏలియా ప్రార్థన చేస్తాడు. మనము తీసుకోమన్నప్పుడు తీసుకోడు, మనము ఉంచమన్నప్పుడు ఆయన ఉంచడు. ఎప్పుడు తీసుకోవాలో ఎప్పుడు ఉంచాలో ఆయనకి తెలుసు. అగ్ని లాంటి రోషము కలిగిన, పౌరుషము కలిగిన శూర ప్రవక్త అయిన ఇర్మియా ఒకానొక సమయంలో ఆయన గాఢాంధకారపు లోయలోకి వెళ్ళిపోయాడు. నిస్పృహ, నిరాశ అనే లోయలోకి వెళ్ళిపోయాడు. ఆ షోమ్రోను పట్టణాన్ని, షోమ్రోనును మరి రాజధానిగా చేసుకొని ఆహాబు యెజెబెలు రాణి ఏలుతూ ఉంటే, యెజెబెలు రాణి మరి ఏలియాను చంపించాలని అనుకున్నప్పుడు ఆ వర్తమానాన్ని విని ఆయన భయకంపితుడై పట్టణము నుండి అరణ్యములోకి వెళ్ళి బదిరీ వృక్షం కింద ఆయన కూర్చొని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత పరుండాడు, నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడే దేవుని యొక్క వాక్కు, దేవుని దూతను పంపించి ఏలియాకు భోజనము, ఏలియాకు నీళ్లను దేవుడు సమకూర్చి ఏలియాను మరలా శక్తితో, నిరీక్షణ కలిగిన మాటలతో నింపి మరలా ఏలియా దేవుని కొరకు పని చేసినట్టుగా చూడగలం. 5వదిగా దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనములో, అప్పుడు దానియేలు గాఢ నిద్ర పట్టినవాడై అంత్యకాలమును గూర్చిన దర్శనమును ఆయన గ్రహించెను. దానియేలు గాఢ నిద్ర పట్టినవాడై అంత్యకాలం, చివరి కాలంలో ఏవి జరగబోతున్నాయో దర్శనాలను పొందుకున్నట్టుగా చూడగలం. అంతేకాదు ఆయన మోకాళ్ళు అరచేయి బలపరచబడెను. నీవు బహు ప్రియుడు అని దానియేలు దేవుని చేత పిలువబడ్డాడు. మనము దర్శనాలు పొందాలంటే, దర్శనము లేని ఎడల జనులు నశించెదరు. కాబట్టి పిచ్చి పిచ్చి కలలు కాకుండా, పిచ్చి పిచ్చి దర్శనాలు కాకుండా అంత్యకాలమున జరగబోయే దర్శనాలను మనం పొందాలంటే డిపెండ్ అపాన్ గాడ్. కాబట్టి దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆనుకుంటే దేవుడు జరగబోయే వాటిని తెలియచేస్తాడు. అందుకే తాను సంకల్పించిన వాటిని తన సేవకులకు ఆయన ఎన్నడూ కూడా మరుగుపరచడు, వాటిని బలపరుస్తాడు. నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా అని అంటూ ఉన్నాడు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసే ఉన్నది. కాబట్టి దేవుని మర్మం, దేవుడు చేయబోయే కార్యం, చివరి దినాలలో సంభవించబోయే సంఘటనలన్నీ కూడా తన ప్రియులకు దేవుడు తెలియచేస్తాడు. ఎప్పుడంటే గాఢ నిద్రపోయినప్పుడు. 6వదిగా యేసుక్రీస్తు వారు కూడా ఆయన తన శిష్యులతో ఓడ ఎక్కి, ఆ ధోని ఎక్కి ఆయన వెళుతూ ఉండగా ఆయన ధోని అమరమున ఆయన నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు ఆ ధోని అలలతో కొట్టబడుచు ఉన్నప్పుడు, గాలి తుఫాను చేత ఆ ధోని ఊగిసలాడుచున్నప్పుడు శిష్యులు వచ్చి, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని వారు వచ్చి తట్టి ముట్టి ప్రభువారిని అడిగారు. మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? అసలు నీళ్లు వస్తే ఎక్కడికి రావాలంటే ధోని అమరమున పడుకొని ఉన్న యేసయ్యను ముంచాలి. ఆ యేసయ్య నిద్రిస్తూ ఉన్నాడంట. ఆయన నిద్రిస్తున్నాడు కానీ నిద్రపోలేదు. తన శిష్యుల యొక్క జీవితాలను గురించి, వారి భవిష్యత్తును గురించి ఎరిగిన దేవుడు వారిని ముంచాలని ఆయన చిత్తం కాదు. కాబట్టి అప్పుడు ఆయన లేచి, గాలి తుఫాను ఆగుము అనగానే అవన్నీ నిమ్మలమాయ. అప్పుడు శిష్యులందరూ అనుకున్నారు, ఈయన ఎవరో, ఈయనకు గాలి సముద్రము లోబడుచున్నవని ఒకరితోనొకరు చెప్పుకున్నారు. సో ప్రకృతిని దేవుడు శాసించాడు. కాబట్టి నిన్ను శాసించే ఏ ప్రకృతిలో విపత్తులైనా నీవు, అయ్యో నాకు భూకంపం వస్తుంది, లేకపోతే తుఫాన్లు వస్తాయి, లేకపోతే అగ్ని పర్వతాలు బద్దలవుతాయి, లేకపోతే శత్రువులు ఏదో చేస్తారని నీవు అనుకుంటూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, మీరింకా నమ్మిక లేక ఉన్నారా? నేను మీ ధోనిలో ఉన్నాను కదా. మన హృదయం అనే ధోనిలో, మన కుటుంబం అనే ధోనిలో, మన సంఘం అనే ధోనిలో ప్రభువు నిద్రిస్తూ ఉన్నాడు. చాలాసార్లు ఆయన ఉన్నా మనము కలవరం, కంగారు పడుతూ ఉంటాం. కాబట్టి వారు కలత చెందారు, కలవరపడ్డారు, కల్లోలము చెందారు.
అందుకే యేసయ్యను వచ్చి లేపారు. యేసయ్య, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? చింత లేదు. అప్పుడు యేసయ్య గాలి తుఫానును గద్దించి ఆగుము అనగానే అవన్నీ నిమ్మలమాయ. చివరిదిగా పేతురు ఆయన చెరసాలలో వేయబడ్డాడు. ఆయన రెండు సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య ఆయన నిద్రిస్తూ ఉన్నాడని అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. దేవుని వాక్యము, దేవుని సువార్త, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు. అయితే సంకెళ్ళు ఆయనను బంధించాయి. ఇద్దరు సైనికుల మధ్య ఆయన నిద్రిస్తూ ఉన్నారు. కావలివారు ఆ యొక్క గేటు దగ్గర కాపలా కాస్తారు. కాబట్టి పేతురు నిద్రిస్తూ ఉన్నప్పుడు దేవదూతను దేవుడు పంపి పేతురు సంకెళ్లను తొలగించాడు. ఆ బంధకాలన్నీ కూడా ఊడిపోయేటట్టు చేశాడు. ఆ కావలి యొక్క ఆ గేట్ అంతా కూడా తెరుచుకునేటట్టు చేశాడు. ఎవరి గురించి అయితే సంఘము ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉన్నారో ఆ పేతురును అక్కడికే దేవుడు నడిపించాడు. రోదే అని చిన్నది పేతురు యొక్క స్వరము గుర్తుపట్టి పేతురు అంకులు వచ్చాడని చెప్తే అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్న ఆ మరియ ఇంట్లో ఉన్న ఆ సంఘము పిచ్చిదానా నోరు మూసుకో అన్నారు. ఆ పేతురు గురించి మనం భారంగా చేస్తున్నాం. పేతురు ఇంకా చెరసాల్లో ఉన్నాడని. పేతురు మరలా తట్టగా వారు వెళ్ళి తలుపు తీయగానే అందరూ ఆశ్చర్యం. కాబట్టి పేతురు జరిగిన విషయాన్ని వారికి కూలంకషంగా వివరించున్నారు. కాబట్టి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడిన వాడై ఆ ఇద్దరి సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నప్పుడు దేవుడు సంఖ్యలను తొలగించాడు. ఆ యొక్క చెరసాల తలుపులను తెరవచేశాడు. దేవుడే దేవుని దూతను పంపి ఆ తీసుకొని వచ్చి ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో వారి ఇంటికే నడిపించాడు. కాబట్టి యోడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు.